థ్యాంక్ యూ. ఫిబ్రవరి 2025లో ఎక్కువగా అమ్ముడిపోయిన కార్స్ ఇండియాలో లిస్ట్ చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఈ కార్ ఉంటుంది. మారుతి సుజుకి ఫ్రాన్స్. మొత్తం 21,461 కార్లు అమ్ముడిపోయినాయి ఫిబ్రవరిలో. ఎందుకు అంతగా ఈ కార్ కొంటున్నారు? ఈ వీడియోలో మనం మారుతి సుజుకి ఫ్రాన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం దీని కీ నుంచి వద్దాం. దీని కీ చూస్తే చాలా అప్డేట్ అవ్వాలి వీళ్ళు. ఏం లేదు, జస్ట్ లాక్ అన్లాక్ బటన్ అంటే బూట్ ఓపెన్ చేయడానికి బటన్ ఏమి ఇవ్వలేదు. ఇంకా కార్ ఫిజికల్ వారి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఫ్రంట్ నుంచి అయితే వద్దాం. ఫ్రంట్ చూస్తే ఈ కార్ మీకు మారుతి సుజుకి గ్రాండ్ విటార్ లాగా కనిపిస్తుంటది. కొద్దిగా లుక్ మారుతి సుజుకి లోగో కింద కెమెరా కనిపిస్తుంది. ఇలా మీకు 360 డిగ్రీ కెమెరాస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఫ్రంట్ మీకు పార్కింగ్ సెన్సార్స్ అయితే ఏం కనిపించట్లేదు. పార్కింగ్ సెన్సార్స్ అయితే ఏం లేవు. అండ్ లైట్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మీకు 3 బ్లాక్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి మీకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ మీకు టర్న్ ఇండికేటర్స్ లాగా పనిచేస్తాయి. ఇంకా హెడ్ లైట్ సెటప్ చూస్తే మాత్రం ఈ మనకి ప్రొజెక్టర్ టైప్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే కావు, ఎల్ఈడి హెడ్ ల్యాంప్సే. మీకు ఇక్కడ కింద లో బీమ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ హై బీమ్ ఉంది. నెక్స్ట్ మనం సైడ్ వ్యూ వస్తే టైర్స్ గురించి మాట్లాడాలి. టైర్స్ వచ్చేసరికి నాకు ఎల్ఐ వీల్స్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఈవెన్ రోడ్ మీద మనం వెళ్తున్నప్పుడు కూడా ఎల్ఐ వీల్స్ మీకు బాగా అనిపిస్తున్నాయి. టైర్ సైజ్ వచ్చేసరికి మీకు 16 ఇంచ్ టైర్స్, 195/60 R16 ఎల్ఐ వీల్స్. ఓఆర్ఎమ్స్ మీకు టర్న్ ఇండికేటర్ ఉంది అండ్ కెమెరా కూడా ఉంది. అండ్ డ్రైవర్ సైడ్ ప్యాసింజర్ సైడ్ మీకు రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి. ఫ్రంట్ వీల్స్ కి మీకు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్స్. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు టార్క్ ఫిన్ యాంటీనా, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రేర్ వైపర్ ఉంది, డిఫాగర్ ఉంది. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ కెమెరా కనిపిస్తుంది. స్మార్ట్ హైబ్రిడ్ అని చెప్పి కనిపిస్తుంది. మీకు మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు టర్న్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితో వస్తున్నాయి. అండ్ పార్కింగ్ సెన్సార్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫ్రాంక్స్ బ్యాడ్జింగ్. బూట్ విషయానికి వస్తే దీనిలో మనకి 308 లీటర్స్ ఉంటుంది బూట్ స్పేస్. ఒకవేళ మీరు బూట్ స్పేస్ పెంచుకోవాలనుకుంటే బ్యాక్ సీట్స్ మీకు ఫోల్డ్ అయితే 60/40 రేషియోలో. అండ్ దీనిలో మీకు స్పేర్ వీల్ కూడా ఇస్తున్నారు. స్పేర్ వీల్ కూడా మీకు ఫుల్ సైజ్ స్పేర్ వీల్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మీకు 37 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్. ఒకటే ఇంజన్ ఆప్షన్ లో వస్తుంది. మీకు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లో వస్తుంది. పెట్రోల్ ఇంజన్ 2 మోడల్స్ ఉంటాయి. డీజిల్ ఆప్షన్ అయితే లేదు. సిఎన్జి ఆప్షన్ కూడా దీనిలో అయితే మీకు ఉంటుంది. ఈ కార్ మనకు చూడడానికి ఒక ఎస్యూవీ లాగా అయితే కనిపించదు. కాకపోతే ఇది మీకు క్రాస్ ఓవర్, లైక్ హ్యాచ్ బ్యాక్ ఎస్యూవీ క్రాస్ ఓవర్ అని చెప్పొచ్చు. బెలెనో లాగే ఉంటుంది చూడడానికి. దీని లెంత్ చూస్తే మీకు 4 మీటర్ కంటే తక్కువే ఉంటుంది. 3995 mm లెంత్ అయితే ఉంటుంది. విడ్త్ వచ్చేసరికి 1760 దాకా ఉంటుంది. హైట్ వచ్చేసరికి 1550 mm దాకా ఉంటుంది. అండ్ దీని వీల్ బేస్ వచ్చేసరికి 2520, గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm ఉంటుంది. నెక్స్ట్ మనం బ్యాక్ సీట్ లోకి వెళ్ళి చూద్దాం. బ్యాక్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో. అండ్ ఇక్కడ నాకు ఫస్ట్ నచ్చింది సాఫ్ట్ టచెస్ ఇచ్చారు. మనం ఎక్కడైతే మోచే పెట్టుకుంటామో బ్యాక్ సీట్ లో కూడా మీకు ఇక్కడ సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. ఒక 1 లీటర్ బాటిల్ అయితే పడుతుంది. స్పీకర్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ సీట్స్ చూస్తే మాత్రం ఇవి నార్మల్ గా వచ్చే సీట్స్ అయితే ఇట్లా అయితే ఉండవు. వీళ్ళు సీట్ కవర్స్ అయితే ఇచ్చారు. దీనిలో మీకు నార్మల్ సీట్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇట్లా అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తుంది. దీనిలో బాగా నచ్చింది నాకు, బ్యాక్ సైడ్ ముగ్గురు కూర్చుంటాం కదా, ముగ్గురికి వీళ్ళు హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. కాకపోతే మిడిల్ లో మనకి హ్యాండ్ రెస్ట్ ఇవ్వట్లేదు. కాకపోతే సెంటర్ ప్యాసింజర్ కూడా కంఫర్టబుల్ కూర్చోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఏసీ వెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి. హుక్ కూడా ఉంది. ఇక్కడ మనకి ఒక లైట్ అయితే ఇస్తున్నారు. బ్యాక్ సీట్స్ అయితే కంఫర్టబుల్ గా ఉన్నాయి. కాకపోతే మీరు హైట్ ఎక్కువ ఉంది అనుకోండి, కొంచెం మీకు బ్యాక్ సీట్ ఇబ్బంది పెట్టవచ్చు. నా హైట్ 5'8", 5'9" ఆ మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు 6 feet అట్లయితే మాత్రం పైకి ఖచ్చితంగా టచ్ అవుతుంది. ఇక ఫ్రంట్ మన డ్రైవర్ సీట్ కి మిగతా కంట్రోల్స్ అన్ని ఉన్నాయి. ఇక మన ఓఆర్ఎం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు, లాక్ అన్లాక్, అండ్ ఇక్కడ నుంచి విండోస్ అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇక సీట్ విషయానికి వస్తే సీట్ మీరు మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ అయితే ఏం లేదు. మొత్తం మీరు మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. హైట్ కానివ్వండి, రీచ్ కానివ్వండి, ఏదైనా కానీ మాన్యువలే. అండ్ స్టీరింగ్ వీల్ కూడా మీరు బౌత్ హైట్, రీచ్ 2 అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఇంజన్ స్టాప్ బటన్. అండ్ ఇది వచ్చేసరికి హెడ్స్ అప్ డిస్ప్లే కంట్రోల్ ఇక్కడ నుంచి మనం చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ఇది వచ్చేసరికి 360 డిగ్రీ కెమెరాస్ మీరు ఇక్కడ నుంచి యాక్టివేట్ చేయొచ్చు. ఇది హెడ్ లైట్ లెవెలర్. ఇది వచ్చేసరికి ఆటో స్టాప్ బటన్. అండ్ కింద మనకి 2 లివర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి బానెట్ ఓపెన్ చేయడానికి, ఇది వచ్చేసరికి ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి. స్టీరింగ్ వచ్చేసరికి మనకి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ తో వస్తుంది. లెదర్ రాప్డ్ స్టీరింగ్ వీల్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేయొచ్చు మనం. రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్. అండ్ ఇక్కడ నుంచి మనం కాల్ వస్తుంది కదా, కాల్ మనం మాట్లాడడం, కట్ చేయడం ఇక్కడ నుంచి మనం చేయొచ్చు. వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది బటన్. అండ్ పెడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. ఇది ఆటోమేటిక్ కాబట్టి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్ ఉన్నాయి. దీనిలో మనకి ఆటో డిమింగ్ ఐఆర్ఎం ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 2 రీడింగ్ లైట్స్ అయితే ఉన్నాయి. సన్ రూఫ్ కంట్రోల్స్ ఇక్కడ లేవు, ఎందుకంటే దీనిలో మనకి సన్ రూఫ్ అయితే ఉండదు. ఏ మోడల్ అయినా తీసుకొని దీనికి సన్ రూఫ్ అయితే అసలు ఏ మోడల్లో లేదు. ఈ సైడ్ వచ్చేసరికి మనకి వ్యానిటీ మిర్రర్ ఇచ్చారు. లైట్ కూడా ఉంది. ప్యాసింజర్ సైడ్ కూడా మిర్రర్ విత్
లైట్. ఇంకా మన స్క్రీన్స్ విషయానికి వస్తే ఇది మనకు కంప్లీట్ డిజిటల్ 9-inch డిస్ప్లేతో వస్తుంది. దీనిలో మీకు 360-degree కెమెరాస్ ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు. క్వాలిటీ సూపర్ అని చెప్పలేము. ఓకే, ఇది మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేతో అయితే వస్తుంది, అదొక ప్లస్ పాయింట్. దీనిలో ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా మీకు చాలా సింపుల్ గా ఉంటుంది, పెద్దగా ఫీచర్స్ కూడా ఏమి ఉండవు. ఇక్కడ మనకి ఏసీ కంట్రోల్స్ ఇచ్చారు, ఏసీ కంట్రోల్స్ మీకు బటన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి వైర్లెస్ ఛార్జింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ 2 ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, ఇది 12V ఛార్జింగ్ సాకెట్, ఇక్కడ వచ్చేసరికి టైప్ A USB పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి, ఇది గేర్ లివర్ అండ్ హ్యాండ్ బ్రేక్. ఇక్కడ మనకి హ్యాండ్ రెస్ట్ ఇస్తున్నారు, ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీని కింద కొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది, ఏమైనా పాలసీ ఇట్లా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి గ్లో బాక్స్, కూల్డ్ ఇట్లాంటివి అయితే ఏం కాదు, ఇది చిన్నగానే ఉంది ఇది. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే మాత్రం ఇది మిడిల్లో మనకి డిజిటల్ ఉంది, మిగతా అంతా అనలాగే. రైట్ సైడ్ మీకు స్పీడోమీటర్, లెఫ్ట్ సైడ్ టాకోమీటర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్యూయల్ గేజ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీకు. అండ్ ఇక్కడ నుంచి మీరు వీటిని కంట్రోల్ చేయాలంటే బటన్స్ ఏం లేవు, ఇక్కడ 2 ఇచ్చారు చూడండి, వీటిని మనం పుష్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్ మీరు దీన్ని యూస్ చేసి ఇక్కడ చూడొచ్చు. అండ్ డ్రైవింగ్ టైం, ఎంత ఫ్యూయల్ సేవ్ చేశారు, ఇది ఒకసారి క్లాక్, మోషన్, టార్క్ అండ్ పవర్ ఇక్కడ రేజ్ ఇస్తే చూడొచ్చు అనిపిస్తున్నాయి. అండ్ ఇది ఒకసారికి యాక్సిలరేషన్ మీరు ఎలా ఇస్తున్నారు, యాక్సిలరేషన్ బ్రేక్ సంబంధించి. ఇది వచ్చేసరికి మైల్డ్ హైబ్రిడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి దీని యూస్ చేసి మీరు ట్రిప్ ఉన్నాయి కదా, ట్రిప్ చూడొచ్చు, ట్రిప్ A, ట్రిప్ B. అండ్ ఇది వచ్చేసరికి ఆడోమీటర్ రీడింగ్ 15,249 వరకు తిరిగింది. ఇది ట్రిప్ మీరు రీసెట్ చేయాలనుకుంటే దీన్ని లాంగ్ ప్రెస్ పట్టుకుంటే రీసెట్ అవుతున్నాయి. ఒకసారి మనం బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ చూద్దాం. బూస్టర్ జెట్ ఇంజన్ అంటారు వీళ్ళు దీన్ని, 1 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్. సో ఇది ఇంజన్ మనకి ఇక్కడ చూడొచ్చు బూస్టర్ జెట్ సుజుకి అని మెన్షన్ చేశారు. బూస్టర్ జెట్ అంటే టర్బో చార్జ్డ్ అనమాట వాళ్ళ లాంగ్వేజ్ లో. అండ్ ఇక్కడ మనకి ఇన్సులేషన్ కూడా ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మనం డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇంకా డ్రైవింగ్ విషయానికి వస్తే కార్ మనకి 2 ఇంజన్ ఆప్షన్స్ లో అయితే వస్తుంది. ఒకటి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, అది న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. అది వచ్చేసరికి మీకు మారుతి సుజుకి పాపులర్ K సిరీస్ ఇంజన్, K12 ఇంజన్. బాగుంటుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది వాటిలో. దాంట్లో మీకు డ్యూయల్ ఫ్యూయల్ ఇంజెక్టర్ టెక్నాలజీ, డ్యూయల్ జెట్ టెక్నాలజీ అంటారు వాళ్ళు, అంటే డ్యూయల్ ఫ్యూయల్ ఇంజెక్టర్స్ కూడా ఉంటాయి. అది మీకు 4 సిలిండర్ ఇంజన్, 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్. మైలేజ్ 22 అంతవరకు వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది. ఆ ఇంజన్ పవర్ వచ్చేసరికి 90 PS పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసరికి అది 113 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు ఒకవేళ పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నారు, మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అంటే మాత్రం టర్బో చార్జ్డ్ ఇంజన్కి వెళ్ళండి. ఇది వచ్చేసరికి 1 లీటర్ ఇంజన్, 1 లీటర్ 3 సిలిండర్ టర్బో చార్జ్డ్ ఇంజన్. వీళ్ళు బూస్టర్ జెట్ ఇంజన్ అంటారు. బూస్టర్ జెట్ అంటే మారుతి సుజుకి టర్మ్స్ లో టర్బో చార్జ్డ్ అని చెప్పేసి, దీనిలో మీకు టర్బో చార్జర్ అయితే ఉంటుంది. సో దీనిలో మీకు పవర్ ఎక్కువ ఉంటుంది, దాంతో కంపేర్ చేస్తే 10 PS పవర్ ఎక్కువ ఉంటుంది, 100 PS పవర్ తో వస్తుంది. టార్క్ వచ్చేసరికి దీనిలో దగ్గర 148 Nm టార్క్ అయితే ఉంటుంది. సో ఇది మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో బెటర్ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది మీరు తీసుకోవాలనుకుంటే, ఇది డీజిల్ ఇంజన్ ఆప్షన్ అయితే రాదు, పెట్రోల్లోనే మీకు CNG ఆప్షన్ కూడా ఉంటుంది. 1.2 లీటర్ ఇంజన్ ఉంది కదా, దానికి CNG ఆప్షన్ కూడా ఉంటుంది. CNG ఇంకా మైలేజ్ చూసుకుంటే కేజీకి అది 28.5 km/kg. అది కూడా మీరు ఒక 25 km వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 kg CNG తోటి. ఓవరాల్ 3 ఆప్షన్స్లో అయితే ఈ కార్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను నడుపుతుంది వచ్చేసరికి 1 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్, ఇది టాప్ మోడల్. ఇది మీకు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ లో ఉంటుంది. మాన్యువల్ 5 స్పీడ్ మాన్యువల్ తో వస్తుంది. అండ్ ఆటోమేటిక్ వచ్చేసరికి మీకు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ తో వస్తుంది, మంచి గేర్ బాక్స్ టార్క్ కన్వర్టర్. అండ్ మీకు ఏదైతే 1.2 లీటర్ ఉందో ఇంజన్, అది వచ్చేసరికి మీకు ఆటోమేటిక్ ఆప్షన్ ఉంది, కాకపోతే అది మీకు 5 స్పీడ్ AMT గేర్ బాక్స్ తో వస్తుంది. సో అది మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. సో ఇది టార్క్ కన్వర్టర్ మీకు కొద్దిగా బెటర్ ఆప్షన్. ప్రజెంట్ ఇప్పుడు నేను రఫ్ రోడ్స్లో అయితే నడుపుకుంటూ వచ్చాను. సస్పెన్షన్ అయితే మాత్రం సాఫ్ట్ ఉంది, చాలా సాఫ్ట్ అయితే ఉంది. సో లోపలికి మీకు ఏం తెలియట్లేదు, బాగుంది సస్పెన్షన్, చాలా సాఫ్ట్ అనిపించింది. అండ్ స్టీరింగ్ కూడా లైట్ ఉంది లో స్పీడ్స్లో. సో ప్రజెంట్ మనం స్పీడ్ పెంచుదాం. స్పీడ్ పెరిగిపోతే స్టీరింగ్ అయితే మనకి టైట్ అయితే అవుతుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లో స్పీడ్స్లో మాత్రం మీకు స్టీరింగ్ చాలా లైట్ అయితే ఉంది, హై స్పీడ్స్ లో టైట్ అవుతుంది. ఇది మనకి క్రాస్ ఓవర్ SUV కాబట్టి ఖచ్చితంగా మీరు కొద్దిగా బాడీ రోల్ అయితే ఫీల్ అవుతారు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది దీనిలో, అది ప్లస్ పాయింట్. అండ్ దీనిలో ఇంకొకటి CNG ఆప్షన్ ఉంది కదా, అది మీకు జస్ట్ 10 లక్షలకే వస్తుంది. బేస్ మోడల్ తీసుకుంటే CNG దగ్గర 10 లక్షలకే వచ్చేస్తుంది. అది ఎక్కువ కొంటారు, ఎక్కువ మారుతి సుజుకి కొనేది మైలేజ్ కోసం ఎక్కువ చూస్తుంటారు, అందుకే కాదు మీకు ఎక్కువ అమ్ముడుపోతుంది ఆ సెగ్మెంట్ లో. బెలెనోతో కంపేర్ చేస్తే బెలెనో మీకు హ్యాచ్ బ్యాక్ కేటగిరీ కిందకి వస్తుంది. దాని గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm అట్లా ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే మీకు బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది, కొద్దిగా SUV ఫీలింగ్ కూడా ఉంటుంది, అందుకే కొద్దిగా ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఈ బూస్టర్ జెట్ ఇంజన్ మీకు బెలెనోలో కూడా ఉంటుంది, దానిలో కూడా ఆప్షన్ అయితే ఉంది. ఒకసారి మనం దీన్ని ఫస్ట్ ఆటోలో పెట్టి లాంచ్ చేసిన తర్వాత మాన్యువల్ మోడ్ కూడా నడుపుతాం, ఎలా ఉంటుంది రెస్పాన్స్.
నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేసే దానికైతే పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ నాకు బాగా అనిపించింది. ప్రజెంట్ మనం మాన్యువల్ లో ఉన్నాం, ఒకసారి ఇప్పుడు లాంచ్ చేద్దాం. సెకండ్ గేర్ 80 వెళ్ళిపోతుంది. ఇది నైస్, బాగుంది. పెడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు మాన్యువల్ లో ట్రై చేయాలనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. మీరు నడిపేటప్పుడు మాన్యువల్ మోడ్ డ్రైవింగ్ చాలా బాగుంది. ఆటోలో మీరు కొంచెం ల్యాగ్ అయితే ఫీల్ అవుతారు గేర్ షిఫ్టింగ్ లో, కాకపోతే ఆ ప్రైస్ కి అంత కంప్లైంట్ చేయడానికి కూడా ఏం లేదు. బాగుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మాత్రం. మీరు ఒకవేళ ఆటో తీసుకున్నా కానీ మీరు ఒకవేళ డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాన్యువల్ పెట్టి పెడల్ షిఫ్టర్స్ యూజ్ చేయండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు మీరు సిటీలో నడుపుతారు అనుకోండి, డైరెక్ట్ డ్రైవ్ మోడ్ లో పెట్టేసేయండి, ఆటోమేటిక్ గా గేర్ బాక్స్ అది కంట్రోల్ లో తీసుకుంటుంది. ఇంకా మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటే సౌండ్ సిస్టమ్ దీనిలో మీకు 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ తో వస్తుంది. ఆర్కామీ సౌండ్ సిస్టమ్. మరీ అంత సూపర్ గూపర్ అని చెప్పలేం, ఓకే ఉంది మీకు పర్ఫార్మెన్స్ అయితే. మీరు మ్యూజిక్ వినాలనుకుంటే వినొచ్చు, మరి మీరు పోస్ ఆ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ హార్న్ కూడా కొంచెం బెటర్ ఉంటే బాగుంది అనిపించింది నాకు. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. క్రూజ్ కంట్రోల్ మీరు యూజ్ చేయాలన్నా క్రూజ్ కంట్రోల్ ఇక్కడ నుంచి మీరు యూజ్ చేయొచ్చు. డబుల్ బటన్ అయితే ఇచ్చేసారు ఇక్కడ నుంచి మీరు సెట్ కూడా చేయొచ్చు. సెట్ చేశాను, 94 స్పీడ్ సెట్ చేశాను. సో అదే స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది మాత్రం పెట్రోల్ ఇంజన్స్కి ఏదైనా 2 ఇంజన్స్లో తీసుకుంటే మీరు 21, 22 ఆ రేంజ్లో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కాకపోతే మీకు రియల్ లైఫ్లో చాలా తగ్గుతుంది, 15 లోపు రావచ్చు అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు ఫ్రాన్స్ యూజ్ చేస్తుంటే మీకు ఎలా వస్తుంది మైలేజ్, మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా దీని ప్రైజెస్ అండ్ వేరియంట్స్ విషయానికి వస్తే దీనిలో మీకు బేస్ మోడల్ వచ్చేసరికి సిగ్మా అని ఉంటుంది. సిగ్మా, డెల్టా, జెటా అండ్ ఆల్ఫా పేర్లు కూడా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సిగ్మా బేస్ మోడల్ వచ్చేసరికి మీకు ఆన్ రోడ్ ప్రైస్ 9 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ మోడల్ వచ్చేసరికి ప్రజెంట్ ఇది ఆల్ఫా ఆటోమేటిక్ టాప్ కన్వర్టర్ గేర్ బాక్స్ అండ్ ఇది 1 liter టర్బో చార్జర్ ఇంజన్. సో ఇది కాస్ట్ వచ్చేసరికి దగ్గర 16 lakhs దాకా అయితే వెళ్తుంది ప్రైస్ అయితే. సో ఒక మీరు మాన్యువల్ కావాలనుకుంటే ఆటో వద్దు అనుకుంటే మీకు దగ్గర 2 lakhs వరకు ప్రైస్ అయితే తగ్గుతుంది ఆన్ రోడ్. ఒకసారి ప్రైజెస్ మీకు మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు దీని కింద మోడల్ తీసుకోవాలనుకుంటే జీటా అని వస్తుంది. దానిలో మీకు చాలా ఫీచర్స్ అయితే మిస్ అయిపోతాయి, కొద్ది కాస్ట్ తగ్గుతుంది, ఫీచర్స్ పోతాయి. లైక్ మీకు ఇది ఉంటుంది హెడ్స్ అప్ డిస్ప్లే అయితే ఉండదు. ఇక్కడ మీకు హెడ్స్ అప్ డిస్ప్లే కనిపిస్తుంది, ఇక్కడ మనకి అన్నీ కనిపిస్తాయి మీకు స్పీడ్ ఇవన్నీ. సో ఇది దానిలో అయితే ఉండదు. ఆటో డిమ్మింగ్ IRVM ఉండదు, 360-degree కెమెరాస్ ఉండవు, క్రూజ్ కంట్రోల్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మీకు ఈ 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అయితే రాదు. అండ్ ఇది కూడా 9 inch డిస్ప్లే అయితే ఉండదు, తగ్గుతుంది. ఇవన్నీ మీకు కొన్ని తగ్గుతాయి మీరు దీని కింద మోడల్కి అయితే వెళ్తే. కాకపోతే బేస్ మోడల్లో మీకు 2 air bags వస్తున్నాయి. సో అది నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. బేస్ మోడల్ నుంచి వీళ్ళు 6 air bags ఇస్తే బాగుంది అనిపించింది. సేఫ్టీ విషయానికి వస్తే మాత్రం టాప్ మోడల్లో మీకు 6 air bags ఉంటాయి, ABS, EPD, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్. అండ్ దీనిలో మీకు ఎటువంటి సర్టిఫికేషన్ అయితే ప్రజెంట్ ఏం పొందలేదు, లైక్ NCAP రేటింగ్ ఇట్లాంటివి అయితే ఏం లేవు, గ్లోబల్ లేవు. భారత్ NCAP ఏ రేటింగ్ అయితే ప్రజెంట్ అయితే కార్కి అయితే ఏం వీళ్ళు తీసుకోలేదు. ఇంకా ఒకవేళ తీసుకున్నా కానీ ఎక్స్పెక్టెడ్ 3 stars 4 stars అట్లయితే స్కోర్ చేయొచ్చు. సేఫ్టీ పరంగా మారుతి కొంచెం బ్యాక్ ఉంటుంది, కాకపోతే రిలయబిలిటీ అంటే మీరు ఇంజన్ చాలా బాగుంటాయి వీళ్ళవి, మీకు చాలా సంవత్సరాలు వస్తాయి. ట్యాక్సీలు కూడా వాడుతుంటారు K series ఇంజన్స్. అండ్ దాంతోపాటు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఇది మైలేజ్ కూడా మీకు చాలా బాగా వస్తుంది మారుతి కార్స్లో, ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంకొకటి రీసేల్ వాల్యూ కూడా మీకు చాలా బాగుంటుంది. రీసేల్ నెట్వర్క్ కూడా బాగుంటుంది. మీరు అమ్మాలనుకుంటే మీరు సెకండ్ హ్యాండ్లో మారుతి కార్స్ మీకు ఈజీగా అమ్ముడుపోతాయి. ఇవన్నీ వీటికి ప్లస్ పాయింట్. సో చాలా మంది సేఫ్టీ గురించే కంప్లైంట్ చేస్తుంటారు మారుతిలో, దాని మీద ప్రజెంట్ వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ స్విఫ్ట్ డిజైర్ 5 star అయితే వచ్చింది. సో మారుతి కొద్దిగా వర్క్ చేస్తుంది సేఫ్టీ రేటింగ్ మీద కూడా, మరి చూడాలి. మిస్సింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ఇవి కూడా ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. సీట్స్ ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తుంది మనకి, లెదరెడ్ సీట్స్ వస్తే బాగుండు అనిపించింది నాకు. అండ్ సీట్ వెంటిలేషన్ కూడా అదొకటి మిస్ అయినట్లు అనిపించింది. అండ్ ఇంకొకటి మెయిన్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి మిడిల్లో మనకి హ్యాండ్ రెస్ట్ అయితే ఏమి లేదు, టాప్ మోడల్లో కూడా లేదు హ్యాండ్ రెస్ట్. రేర్ మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వరు, ఫ్రంట్ మాత్రం మనకి డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి, బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. అట్లీస్ట్ టాప్ మోడల్ అయినా బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుండు అనిపించింది. అండ్ సన్ రూఫ్, ఇట్లా మీకు ఏ మోడల్ అయినా తీసుకోండి, ఏ మోడల్లో మీకు సన్ రూఫ్ అయితే ఉండదు. సన్ రూఫ్ నాకు తెలిసి యూజ్లెస్ ఫీచర్,
ఉంటది, కానీ జనాలకి ఇండియాలో ఇది కావాలి, కాకపోతే ఎక్కువ మనం యూజ్ చేయం కార్ నడిపేటప్పుడు. ఇవి మిస్సింగ్ ఫీచర్స్. ఒకవేళ మీరు ఇంకా వేరియంట్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, ప్రైజెస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కానీ కార్ మనీ ప్రొవైడ్ చేస్తున్న వచ్చేసరికి పవన్ మోటార్స్ గచ్చిబౌలి. సో మీకు కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఒకవేళ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వేరియంట్ సంబంధించి ప్రైజెస్ సంబంధించి తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మారుతి సుజుకి ఫ్రాన్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఎలా అనిపించింది కార్? మీ అభిప్రాయం కింద కామెంట్ చేసిన తెలియజేయండి. వీడియో ఇస్తే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా అప్పుడు సెలవు. బాయ్.